అది ఎలాగంటేనండి మొన్న సంక్రాంతి సంబరాల్లో కాకినాడలో ఒక ఈవెంట్ జరిగిందండి. కాకినాడలో ఈవెంట్ జరిగితే ఏంటంటే ఆ సంబరం చూడడానికి, ఆ ఈవెంట్ చూడడానికైతే చాలా మంది హాజరయ్యారు. అయితే అదే సమయంలో శాంతి స్వరూప్, జబర్దస్త్ నుంచి లేడీ గెటప్ ఏసే శాంతి స్వరూప్ కొంతమంది ఆర్టిస్టులెళ్లారు అక్కడికి. అయితే అక్కడ దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేని ఒకాయన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి కొంచెం శాంతి స్వరూప్ అనే యాక్టర్ కమెడియన్ కొంచెం బయట స్టేజ్ మీద డాన్స్‌లవి వేయించింది సరదాగా. అంటే అక్కడున్న ఈవెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం సరదాగా ఉంటదన్న ఉద్దేశంతో జబర్దస్త్ యాంకర్ ఏం చేసిందంటే అదే ఆర్టిస్టు కిందున్న ఎమ్మెల్యే గారిని స్టేజ్ మీదకి తీసుకొచ్చి కాసేపు డాన్స్‌లో వేయించింది. అయితే దాని నిమిత్తం మన జగన్‌మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇలాగా మొన్న అరవ శ్రీనివాస్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీనివాస్ గారి విషయం చెప్తూ ఇంకిలాగా జనసేనలో ఉండేవాళ్ళు లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అంతేనా? ఇంక వీళ్ళకి సిగ్గు గాని ఇంకేముండదా ఈళ్ళకి? ఈళ్ళు అశ్లీలంగా డాన్స్‌లేయటం, అసభ్యంగా ప్రవర్తించడం ఆడవాళ్ళతో. ఇదేనా ఈళ్ళకి మర్యాద? ఇదేనా వీళ్ళ సంస్కారం? చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారా? అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. అయితే ఏంటంటే దానికి శాంతి స్వరూప్ జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ కౌంటర్ ఇచ్చింది. ఏవండీ అక్కడ నేను ఆడదాన్ని కాదు. నేను ఒక ఈవెంట్ నిమిత్తం అక్కడికెళ్ళాను. ఎళ్తే ఏంటంటే అక్కడ నేనే బలవంతంగా అక్కడున్న ఎమ్మెల్యే గారిని పైకి తీసుకొచ్చాను స్టేజ్ మీదకి. స్టేజ్ మీదకి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే కాసేపు నా కోరిక ప్రకారమే నేను డాన్స్ ఎయమంటే ఆయనేశారు. ఆ విధంగానే జరిగింది తప్ప ప్రత్యేకంగా ఇదేం కాదు. అక్కడున్న ప్రేక్షకుల్ని లేదా వీక్షకుల్ని సరదాగా కాసేపు ఉంచడం కోసమే ఆ ఎమ్మెల్యే గారిని నేను పైకి తీసుకొచ్చాను తప్ప, నేను తీసుకురావటం వల్లే కాసేపు నాతో డాన్స్ చేశారు. అది ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం గాని, లేదా సభ్యత లేకుండా వ్యవహరించడం గాని ఏమీ లేదు. కేవలం నేను తీసుకొస్తేనే పైకొచ్చారండి. నేను డాన్స్ చేయమంటేనే ఎసారు. అంతే తప్ప ఆయనకాయన పైకొచ్చి అసభ్యంగా ప్రవర్తించిందయితే లేదని శాంతి స్వరూప్ కౌంటర్ ఇచ్చింది మళ్ళీ. అంతేనండి.